హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని ఆరెంజ్ కలర్లో చాలా బాగున్నాయి. ఇక్కడైతే చాలా పెద్ద ఫ్లవర్ విప్పింది. ఈ రోజ్ ఫ్లవర్స్ కటింగ్ వేస్తూ ఉండాలి, చాలా బాగా వస్తాయి. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే ఈరంతా వస్తూనే ఉంటాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని రోజెస్ వచ్చినాయి, లైట్ పింక్. ఈ ఫ్లవర్ అయితే కలర్ చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఎల్లో ఫ్లవర్స్. ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి, చాలా బాగున్నాయి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. పెట్టినాక 2 నెలలు వదిలేసేయాలి, అప్పుడే చాలా బాగా వస్తాయి. వర్షాల టైంలో పెడితే బాగా వస్తాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి. ఎల్లో ఫ్లవర్స్. ఈరోజు కాస్మోస్ ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ విప్పినాయి, చాలా బాగున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ ఇవి. ఇక్కడైతే ఒకే చోట చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగే చాలా ఫ్లవర్స్ ఓపెన్ అయినాయి. నెక్స్ట్ డేకి ఇంకా చాలా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. ఈ ఫ్లవర్స్ 2-3 డేస్ విప్పుతూనే ఉంటాయి, ఒకే రోజు ఓపెన్ అవ్వు. కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఈ ప్లాంట్ మొత్తం ఒకటే ప్లాంట్. ఒక ప్లాంట్ ఉంటే చాలు, సీడ్స్ వేయకపోయినా మళ్ళీ మొక్కలు పెట్టకపోయినా చాలా బుషీగా వచ్చేస్తాయి వర్షం పడినప్పుడు సీడ్స్ పడి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను ఈరోజు. కొయ్యంగానే వడిలిపోతాయి ఇవి. కొన్ని వాటర్లో వేసి ఉంచుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. ఫ్లవర్స్ నుంచే సీడ్స్ వస్తాయి ఇవి. బాగా డ్రై అయిన ఫ్లవర్స్ తీసుకుని కొంచెం 2 డేస్ నీడలో ఉంచినా చాలు, బ్లాక్ సీడ్స్ వచ్చేస్తాయి. ఒక ప్లాంట్ ఉంటే చాలు, సీడ్స్ చాలా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ప్లాంట్ అయితే చాలా హైట్ వెళ్ళింది. ఈ ఫ్లవర్స్ ఉంటే గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. వీటిల్లో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడైతే చాలా ఒకే చోట వచ్చినాయి, చాలా మొక్కలు మొలిసినాయి. సీడ్స్ పడి వర్షాలు స్టార్ట్ అయినాక చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ ఇంకొన్ని ఫ్లవర్స్. ఈరోజైతే బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ ఫుల్గా ఓపెన్ అయినాయి, చాలా బాగా విప్పినాయి. చాలా చిన్న కొమ్మలు పెట్టుకున్నా సరే చాలా బాగా వస్తున్నాయి. కొమ్మలు కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టాను, ఫ్లవర్స్ అయితే ఫుల్గా పూస్తున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్. గాలి బాగా వస్తుంది, వర్షం పడేటట్లుంది. కాస్మోస్ ఫ్లవర్స్ పూసినాయి. నెక్స్ట్ డేకి ఫ్లవర్ చాలా పెద్ద ఫ్లవర్ అవుతుంది. ఇవి కూడా నేను సీడ్స్ వేసాను. ఇక్కడ కూడా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. చిన్న ప్లాంట్గా ఉన్నప్పుడు పైన చిగురులు కట్ చేసేసాను. కిందే బుషీగా చాలా కొమ్మలతో ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి. ఈరోజు కొద్దిగా కరివేపాకు కోస్తున్నాను. కరివేపాకు కొన్ని కొమ్మలు విడిసేస్తున్నాను.
ఎల్లో మందారం 2 డేస్కి ఎల్లో మందారం ఫ్లవర్ ఇప్పుతుంది. ఇక్కడ ఒకటి, ఈరోజు ఒక మందారం ఫ్లవర్ ఇప్పుతుంది. ఇక్కడ ఫ్లవర్ ఇప్పుతుంది. ఇక్కడ 2 కలర్స్ పెట్టాను మందారం ప్లాంట్స్. ఒకటి చాలా బాగా వస్తుంది, ఒకటి స్లోగా వస్తుంది. కొంచెం కరివేపాకు కోసాను. మందారం కొమ్మ పెట్టాను. ఇక్కడ కొంచెం లీవ్స్ వచ్చినాయి. ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే నేను డైలీ తీస్తాను, చాలా ఇష్టం, చాలా బాగున్నాయి. ఇవి ముదురు కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి, లేత కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. మట్టి తగిలితే చాలు, చాలా బాగా వస్తాయి కొమ్మలు పెట్టుకుంటే. ఒక మొక్క నుంచి నేను కొమ్మలు పెట్టి చాలా ఫ్లవర్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్, చాలా పెద్ద ఫ్లవర్స్ అవుతున్నాయి మట్టిలో పెడితే. కుండీలో అయితే ఇంత బాగా రావు. వీటికి ఓన్లీ పశువుల ఎరువు వేస్తే చాలు, చాలా బాగా వస్తాయి.